సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం జగన్ను భూస్థాపితం చేస్తానని 15 ఏళ్లు తానే సీఎం అని చంద్రబాబు అనడం హాస్యాస్పదమని కాసు మహేష్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాసు మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. గడిచిన 47 సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన రాజకీయాలు నిశితంగా ఒక్కసారి మీ యొక్క జ్ఞాపక శక్తిని వెనక్కి తీసుకెళ్లి పరిశీలించమని కోరుతున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, రాజకీయాలంటే ఇష్టమైన వాళ్ళందరినీ, అందరి నాయకులు, అన్ని పార్టీ వాళ్ళని. 1977 ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టడం, తప్పు చేయటం, ఆమెకి వ్యతిరేకంగా దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి ఓడిపోవటం జరిగింది. ఆమెని ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు సస్పెండ్ చేయటం కాంగ్రెస్ పార్టీ నుంచి. అందరూ హేమీలంతా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేయటం వరకు పోయింది. ఆమె సొంతంగా కాంగ్రెస్ ఐ అనే పార్టీ పెట్టుకున్నారు 77 ఆ దాఖలాల్లో. 78లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సుమారు 200-220 ఎమ్మెల్యేల్లో దాదాపు 70-80% కాసు బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరావు గారి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇందిరాగాంధీ గారితో అతి తక్కువ మంది జాయిన్ అయ్యారు. బహుశా అచ్చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, ఇలాగ అనేక మంది. కానీ 78లో ఏమైంది? కనీసం ఇందిరాగాంధీ